ఓం శాంతి. మే 4వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 20-2-2005 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు సర్వ అవినాశీ ఖజానాలకు అధికారులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. ఈరోజు భాగ్యవిధాత అయిన బాబ్దాదా తమ పిల్లలందరి మస్తకం మధ్యలో భాగ్యరేఖలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య నక్షత్రం యొక్క రేఖలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహము మరియు శక్తి యొక్క రేఖను చూస్తున్నారు. నోట్లో శ్రేష్ఠ మధురవాణి యొక్క రేఖను చూస్తున్నారు. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభిరాముని స్నేహంలో లవలీనమైన రేఖను చూస్తున్నారు. చేతులలో సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న రేఖను చూస్తున్నారు. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము పూర్తి కల్పంలో మరెవ్వరికీ ఉండదు. పిల్లలైన మీకే ఈ సంగమయుగంలో ఇంతటి భాగ్యం లభించింది. ఇలా మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? ఇంతటి శ్రేష్ఠ భాగ్యం యొక్క ఆత్మిక నశాను అనుభవం చేస్తున్నారా? వాహ్న శ్రేష్ఠ భాగ్యం అనే పాట మనసులో స్వతహాగా మ్రోగుతుందా? ఈ సంగమయుగ భాగ్యము అవినాశీ భాగ్యముగా అయిపోతుంది. ఎందుకు? అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ భాగ్యము ప్రాప్తించింది. కానీ ఈ ప్రాప్తి కేవలం సంగమయుగములోనే అవుతుంది. ఈ విశేషమైన సంగమయుగ ప్రాప్తి అత్యంత శ్రేష్టమైనదని ఈ సంగమయుగంలోనే అనుభవం చేసుకుంటారు. మరి ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము యొక్క అనుభవము సదా ఎమర్జ్గా ఉంటుందా, లేక ఒకసారి మర్జ్గా ఒకసారి ఎమర్జ్గా ఉంటుందా? దీనికోసం ఏం పురుషార్థం చేశారు? ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఎంత సహజమైనది. కేవలం మనసు ద్వారా నా బాబా అని తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు మీ వారిగా చేసుకున్నారు. నేను బాబా వాడిని, బాబా నావారని మనసు ద్వారా గుర్తించారు. నావారు అని అంగీకరించడం అంటే అధికారిగా అవ్వడం. అధికారం కూడా ఎంత గొప్పది ఆలోచించండి. ఎవరైనా మీకు ఏమేం లభించాయని మిమ్మల్ని అడిగితే అప్పుడు వారికేం చెప్తారు? ఏదైతే పొందాలో అది పొందుకున్నామని చెప్తారు కదా. పరమాత్మ ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదు. ఇలాంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేశారా, లేక చేస్తూ ఉన్నారా? భవిష్య ప్రాప్తి అనేది వేరే విషయం. ఈ సంగమయుగ ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేయాలి. ఒకవేళ సంగమయుగంలో అనుభవం చెయ్యలేదంటే భవిష్యత్తులో కూడా చెయ్యలేరు. ఎందుకు? భవిష్య ప్రాలబ్ధం ఉంటుంది, కానీ ఆ ప్రాలబ్ధము కూడా ఈ పురుషార్థ జీవితంలోని శ్రేష్ఠ కర్మల ద్వారానే తయారవుతుంది. చివర్లో అనుభవీ స్వరూపంగా అయిపోతాంలే అని అనుకోరాదు. సంగమయుగంలో చాలా కాలపు అనుభవం ఉండాలి. జీవన్ముక్త స్థితి యొక్క విశేషమైన అనుభవం ఈ సమయంలోనిదే.
నిశ్చింత చక్రవర్తిగా అయ్యే అనుభవం ఇప్పటిదే. మరి అందరూ నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారా, లేక చింత ఉందా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులెత్తండి. అయిపోయారా, లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కదా. ఏం చింత ఉంది? ఎప్పుడైతే దాత యొక్క పిల్లలుగా అయిపోయారో ఇక ఏ చింత ఉండిపోయింది? నా బాబా అని అంగీకరిస్తూనే చింతల యొక్క అనేక గంపల బరువు దిగిపోయింది. బరువేదైనా ఉందా? ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తారు, మాయ యొక్క ఆటను కూడా చూస్తారు. కానీ నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి సాక్షిగా అయ్యి ఆటను చూస్తారు. ప్రపంచంలోని వారైతే ఏమవుతుందో తెలియదని భయపడతారు. మీకు భయం ఉందా? భయపడతారా? ఏం జరుగుతుందో అది చాలా మంచిదే జరుగుతుంది అనే నిశ్చయముంది, మరియు ఇది నిశ్చితము. త్రికాలదర్శిగా అయ్యి ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈరోజు ఏముంది, రేపు ఏం జరగబోతోంది అనే విషయాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారు. జ్ఞానస్వరూపులు కదా. సంగమయుగము తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికీ ఎదురుగా స్పష్టంగా ఉంది కదా. నవయుగము రావాల్సిందే. ప్రపంచంలోని వారు వస్తుందా అని అంటారు. వస్తుందా అనే ప్రశ్న వారికుంది. కానీ మీరేమంటారు? రానే వచ్చేసిందని అంటారు. అందువలన ఏమవుతుంది అనే ప్రశ్న మీకు లేదు. స్వర్ణిమ యుగం రావాల్సిందే అని మీకు తెలుసు. రాత్రి తర్వాత ఇప్పుడు సంగమ యుగము అనేది ఉదయము, అనగా అమృతవేళ. అమృతవేళ తర్వాత పగలు రావాల్సిందే. ఈ నిశ్చయము ఎవరికైతే ఉంటుందో వారు నిశ్చింతగా ఉంటారు, అనగా వారికి ఏ చింత ఉండదు. విశ్వరచయిత ద్వారా రచన యొక్క స్పష్టమైన జ్ఞానము లభించింది. బాబ్దాదా చూస్తున్నారు, పిల్లలందరూ స్నేహము, సహయోగము మరియు సంపర్కము యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు. స్నేహీ పిల్లలు, సహయోగి పిల్లలు, సంపర్కంలోని పిల్లలందరూ తమ అధికారాన్ని తీసుకునేందుకు తమ ఇంటికి చేరుకున్నందుకు బాబ్దాదా వారందరికీ శుభాకాంక్షలనిస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాబ్దాదా ప్రేమ పిల్లల కంటే ఎక్కువ, లేక పిల్లల ప్రేమ బాబ్దాదా కంటే ఎక్కువ? ఎవరిది ఎక్కువ? మీదా లేక తండ్రిదా? పిల్లల ప్రేమ ఎక్కువ అని బాబ్దాదా అంటున్నారు. చూడండి, పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంది కనుక ఎక్కడెక్కడి నుండో వచ్చి చేరుకున్నారు కదా. ఎన్ని దేశాల నుండి వచ్చారు? 50 దేశాల నుండి వచ్చారు. కానీ అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? మీరు కూడా దూరం నుండే వచ్చారు. కానీ బాబ్దాదా అయితే పరంధామము నుండి వచ్చారు. దాంతో పోలిస్తే అమెరికా ఏముంది? అమెరికా దూరముందా లేక పరంధామము దూరముందా? కనుక బాబ్దాదాయే అందరికంటే దూరదేశి. పిల్లలు స్మృతి చేస్తారు, తండ్రి హాజరైపోతారు. ఇప్పుడు తండ్రి పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? తండ్రి ఏం కోరుకుంటున్నారని మీరు అడుగుతారు కదా. మధురాతి మధురమైన పిల్లల నుండి బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే ఒక్కొక్క పుత్రుడు స్వరాజ్య అధికారి రాజుగా అవ్వాలి. అందరూ రాజులేనా?
స్వరాజ్యముందా? స్వయం పైన రాజ్యమైతే ఉంది కదా. నేను స్వరాజ్య అధికారి రాజుగా అయ్యానని భావించేవారు చేతులెత్తండి. చాలా మంచిది. బాబ్దాదాకు పిల్లలను చూసి ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే దుఃఖము అశాంతి నుండి దూరమయ్యేందుకు 63 జన్మల నుండి చాలా శ్రమ చేశారు. కనుక బాబ్దాదా కోరుకుంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అవ్వాలి. మనసు బుద్ధి సంస్కారాలకు యజమానులుగా రాజులుగా అవ్వాలి. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎక్కడ కావాలో అక్కడ, ఎలా కావాలో అలా మనసు బుద్ధి సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి. టెన్షన్ రహిత జీవితం సదా ఎమర్జ్గా ఉండాలి. అప్పుడప్పుడు మర్జ్ కూడా అయిపోతుందని బాబ్దాదా గమనించారు. ఇది చెయ్యకూడదు, ఇది రైటు, ఇది రాంగ్ అని ఆలోచిస్తారు, కానీ స్వరూపంలోకి తీసుకురారు. ఆలోచించడం అనగా మర్జ్గా ఉండడం, స్వరూపంలోకి తీసుకురావడం అనగా ఎమర్జ్ అవ్వడం. సమయం కోసమైతే ఎదురు చూడడం లేదు కదా, అప్పుడప్పుడు చేస్తున్నారు. ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలామంది పిల్లలు సమయం వచ్చినప్పుడు సరిపోతాంలే అని అంటారు. సమయమైతే మీ రచన. మీరు మాస్టర్ రచయితలు కదా. మాస్టర్ రచయితలు రచన ఆధారంపై నడవరు. సమయం యొక్క సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా తీసుకురావాలి. 1 సెకండులో మనసుకు యజమానులుగా అయ్యి మనసుకు ఆర్డర్ చెయ్యగలరా? మనసును ఏకాగ్రం చేయగలరా? ఫుల్ స్టాప్ పెట్టగలరా? లేక మీరు ఫుల్ స్టాప్ పెడుతుంటే ప్రశ్నార్థకం పడుతుందా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ఏమిటి, అది ఏమిటి, ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు. ఫుల్ స్టాప్ పెట్టి సెకండులో బిందువుగా అయిపోండి. ఇక వేరే ఏ శ్రమ చేయకండి. కేవలం బిందువనే ఒకే శబ్దాన్ని అభ్యాసంలోకి తీసుకురండి. బిందు స్వరూపంగా అవ్వాలి. వ్యర్థానికి బిందువు పెట్టాలి. మరియు ఏవైతే మహావాక్యాలు వింటారో ఆ జ్ఞాన పాయింట్లను మననం చేయండి. ఇక ఏ కష్టమూ లేదు. బిందువును గుర్తుంచుకోండి, బిందువు పెట్టండి, బిందువుగా అయిపోండి. పూర్తి రోజంతటిలో మాటిమాటికి ఈ అభ్యాసం చేయండి. ఎంత బిజీగా ఉన్నా ఈ అభ్యాసం చేయండి. ఈ అభ్యాసం చేస్తూ ఉంటారో అప్పుడే రాబోయే అంతిమ సమయంలో ఫుల్ మార్కులు తీసుకోగలరు. పాస్ విధానరుగా అయిపోతారు. ఇదే పరమాత్మ చదువు, ఇదే పరమాత్మ పాలన. ఎవరైతే మొదటిసారి వచ్చారో, మొదటిసారి మిలనం చేసేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది వచ్చారు. స్వాగతం. ఎలాగైతే ఇప్పుడు మొదటిసారి వచ్చారో అలా మొదటి నెంబరు కూడా తీసుకోవాలి. అవకాశముంది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మాకంటే ముందు వచ్చిన వారు చాలామంది ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ డ్రామాలో ఇలాంటి అవకాశం ఉంచబడింది. చివర్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళి ఫస్టులో రావచ్చు. ఛాన్స్ ఉంది. ఛాన్స్ తీసుకునే వారిని బాబ్దాదా ఛాన్సలర్ అని అంటారు. కనుక ఛాన్సలర్గా అవ్వండి. ఛాన్సలర్గా అవుతారా? మేము ఛాన్సలర్గా అవుతామని భావించేవారు చేతులెత్తండి. ఛాన్సలర్గా అవుతారా? వాహ్, శుభాకాంక్షలు.
బాబ్దాదా చూశారు. ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారందరూ చేతులెత్తుతున్నారు. ఎక్కువ మంది ఎత్తుతున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాబ్దాదా ఇక్కడికి వచ్చిన మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలందరినీ విశేషంగా గుర్తు చేసుకున్నారు. ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఈరోజు సభలో దేశ విదేశాల నుండి వచ్చిన చాలామంది విఐపీలు కూర్చొని ఉన్నారు. మీ అందరికీ నిమంత్రణము ఎందుకు ఇచ్చారో తెలుసా? చూడండి, నిమంత్రణ అయితే చాలామందికి లభించింది, కానీ మీరే వచ్చి చేరుకున్నారు. బాబ్దాదా ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఎందుకంటే ఎవరైతే వచ్చారో వారు స్నేహి సహయోగిల నుండి సహజయోగులుగా అయ్యే క్వాలిటీ కలిగిన వారని బాబ్దాదాకు తెలుసు. ఒకవేళ ధైర్యం పెట్టుకుంటే మీరు సహజయోగులుగా అయ్యి ఇతరులకు కూడా సహజయోగం యొక్క సందేశకులుగా అయ్యి సందేశాన్ని ఇవ్వగలరు. సందేశం ఇవ్వడం అనగా ఈశ్వరీయ సందేశకులుగా అవ్వడం. ఆత్మలను దుఃఖము, అశాంతి నుండి విడిపించడం. ఎంతైనా మీ సోదరీ సోదరులే కదా. కనుక మీ సోదరీ సోదరులకు ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడం అనగా ముక్తులుగా చేయడం. దీని ద్వారా చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏ ఆత్మనైనా దుఃఖము, అశాంతి నుండి విడిపించడం వలన చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లభించడం ద్వారా అతీంద్రియ సుఖము, ఆంతరిక సంతోషం యొక్క అనుభవము చాలా అవుతుంది. ఎందుకంటే మీరు సంతోషాన్ని పంచారు కదా. కనుక సంతోషాన్ని పంచడం ద్వారా సంతోషం పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? బాబ్దాదా విశేషంగా అతిథులను అడగడం లేదు, అధికారులను అడుగుతున్నారు. మీరు స్వయాన్ని అతిథులమని భావించకండి, మీరు అధికారులు. అందరూ సంతోషంగా ఉన్నారా అనడానికి మిమ్మల్ని అతిథులని అంటారు, కానీ మీరు అతిథులు కాదు. మహాన్గా అయ్యి ఇతరులను మహాన్గా తయారు చేసేవారు. మరి సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే చేతులూపండి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? సంతోషాన్ని పంచుతారు కదా. అందరికీ బాగా సంతోషాన్ని పంచండి. ఎంత పంచుతారో అంత పెరుగుతుంది. సరేనా? మంచిది. బాగా చప్పట్లు కొట్టండి. అందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఎలాగైతే చప్పట్లు కొట్టారో అలా సదా సంతోషమనే చప్పట్లు స్వతహాగా మ్రోగుతూ ఉండాలి. బాబ్దాదా సదా టీచర్లకు ఏం చెప్తారంటే, టీచర్లు అనగా వారి ముఖ కవళికల ద్వారా భవిష్యత్తు కనిపించాలి. మీరు ఇలాంటి టీచర్లే కదా. మిమ్మల్ని చూసి స్వర్గసుఖం యొక్క ఫీలింగ్ రావాలి, శాంతి అనుభవం అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిష్తాలు కనిపించాలి. ఇలాంటి టీచర్లే కదా. ప్రవృత్తిలో ఉన్నవారు కానీ, సేవకు నిమిత్తంగా ఉన్నవారు కానీ అందరూ బాబ్దాదా సమానంగా అయ్యే నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలే. మంచిది. నలువైపులా ఉన్న పిల్లలు అనగా సాకార రూపంలో ఎదురుగా ఉన్నవారు గాని, దూరంగా కూర్చొని కూడా మనసుకు సమీపంగా ఉన్నవారు గాని సదా ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు సదా నిమిత్తంగా అయ్యి
నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేష ఆత్మలకు, సదా తండ్రి సమానంగా అయ్యే ఉమంగ ఉత్సాహంలో ముందుకు వెళ్ళే ధైర్యవంతులైన పిల్లలకు, సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునేవారు, ప్రపంచంలోనే చాలా చాలా పదమారెట్ల ధనవంతులకు, భర్పూర్ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. డబల్ విదేశీ నిమిత్త పెద్ద అక్కయ్యలతో సర్వీసుకు మంచి రుజువును ఇస్తున్నారు. దీని ద్వారానే ధ్వని వ్యాపిస్తుంది. అనుభవాలను వినిపించడం ద్వారా ఇతరుల అనుభవం కూడా పెరుగుతుంది. బాబ్దాదా సంతోషిస్తున్నారు. విదేశీ సేవకు నిమిత్తమైన వారు మంచి ఉమంగ ఉత్సాహాలతో సేవలో బిజీగా ఉంటారు. వెళ్ళడమేమో దేశం నుండి వెళ్ళారు, కానీ నిమిత్తంగా అయ్యి అక్కడికి చెందిన వారే అన్నట్లుగా విదేశీయుల సేవ చేస్తున్నారు. మావారే అన్న అనుభూతిని చేయిస్తున్నారు. మీరు అన్ని వైపులకు చెందినవారు, ఒకవైపుకు చెందినవారు కాదు. లండన్ లేక అమెరికాకు చెందినవారు కాదు. బేహద్ సేవాదారులు. విశ్వం యొక్క బాధ్యత ఉంది కదా, కనుక బాబ్దాదా శుభాకాంక్షలనిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. ఇక మీదట ఇంకా మంచిగా ఎగురుతూ ఎగిరిస్తూ ఉంటారు. మంచిది. వ్యక్తిగత మిలనము. మీరందరూ హోలీ మరియు హ్యాపీ హంసలు. హంస పని ఏమిటి? హంసలో నిర్ణయ శక్తి చాలా ఉంటుంది. కనుక హోలీ హ్యాపీ హంసలైన మీరు కూడా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థంగా అయ్యి ఇతరులను కూడా సమర్థంగా చేసేవారు. అందరూ ఎవరు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడూ దుఃఖాన్ని రానివ్వకండి. దుఃఖానికి విడాకులిచ్చేశారు. అందుకే ఇతరుల దుఃఖాన్ని నివారణ చేస్తారు కదా. కనుక సుఖంగా ఉండాలి మరియు సుఖాన్ని ఇవ్వాలి. ఈ పని చేస్తారు కదా. ఇక్కడ ఏదైతే సుఖము లభించిందో దాని జమ ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు బాబా, మధురమైన బాబా, దుఃఖాన్ని తీసుకోండి, మీ వద్ద ఉంచుకోండని చెప్పండి. చెడు వస్తువును ఎవరైనా ఉంచుకుంటారా? మరి దుఃఖం అనేది చెడు వస్తువు కదా. కనుక దుఃఖాన్ని తొలగించండి, సుఖంగా ఉండండి. కనుక ఇది సుఖవంతుల గ్రూపు మరియు సుఖదాయి గ్రూపు. నడుస్తూ తిరుగుతూ సుఖాన్ని ఇస్తూ ఉండండి. మీకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక ఇది ఆశీర్వాదాలకు యోగ్యమైన గ్రూపు. అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు చిరునవ్వు నవ్వండి. కేవలం చిరునవ్వు నవ్వుతూ ఉండండి. సంతోషంగా నాట్యం చేయండి. మంచిది. వరదానము. స్మృతి మరియు సేవల బ్యాలెన్సు ద్వారా ఎక్కే కళను అనుభవం చేసే రాజ్య అధికారి భవ. వివరణ. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్సు ఉంటే ప్రతి అడుగులో ఎక్కే కళను అనుభవం చేస్తూ ఉంటారు. ప్రతి సంకల్పంలో సేవ ఉంటే వ్యర్థం నుండి విడుదలైపోతారు. సేవ అనేది జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి. ఎలాగైతే శరీరంలోని అన్ని అవయవాలు అవసరమో అలా బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అవయవము సేవ. చాలా సేవ చేసే అవకాశం లభించడం, స్థానము లభించడం, సాంగత్యం లభించడం కూడా
భాగ్యానికి గుర్తు. ఈ విధంగా సేవ యొక్క స్వర్ణిమ అవకాశాన్ని తీసుకునే వారే రాజ్యాధికారులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపము, సహజయోగి జీవితము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: పవిత్రత అనేది బ్రాహ్మణులైన మీకు అన్నిటికంటే గొప్ప అలంకారము. సంపూర్ణ పవిత్రత మీ జీవితానికి అత్యంత గొప్ప ఆస్తి, రాయల్టీ మరియు పర్సనాలిటీ. దీనిని ధారణ చేసి ఎవరు రెడీగా అయినట్లయితే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. పవిత్రత పర్సనాలిటీతో సంపన్నంగా ఉండే రాయల్ ఆత్మలను సభ్యత యొక్క దేవీలని అంటారు. ఓం శాంతి.